వెల్కమ్ టు సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం ఏ ఉద్యమంలోకి వెళ్దాము అంటే నక్సలైట్ ఉద్యమంలోకి పోదాం. ఏ ఉద్యమంలోకి పోతున్నాం? నక్సలైట్ ఉద్యమంలోకి వెళ్తా ఉన్నాం. నక్సలైట్ ఉద్యమం. మరి ఈ నక్సలైట్ ఉద్యమం ఎప్పుడు జరిగింది? చూడండి, ఈ నక్సలైట్ ఉద్యమం ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అనే అంశాన్ని కూడా మనం ఇప్పుడు పరిశీలన చేద్దాం. మరి ఈ నక్సలైట్ ఉద్యమం అనేది ఎందుకు వచ్చింది? అసలు నక్సలైట్ అంటే అర్థం ఏంటి తెలియాలి మీకు కూడా. నక్సలైట్ అనగా అర్థము ఏమిటి? ఇది నక్సలైట్ అంటే అర్థం ఏమిటి అంటే తిరుగుబాటు అని అర్థము. ఏమని అర్థం బేట? తిరుగుబాటు అని అర్థం. మరి ఈ నక్సలైట్ ఉద్యమం ఏ పార్టీ నేతృత్వంలో వచ్చింది? మరి ఇది సిపిఐ ఎంఎల్ అనే పార్టీ ద్వారా వచ్చింది. ఏ పార్టీ ద్వారా వచ్చింది? సిపిఐ ఎంఎల్ అనే పార్టీ ద్వారా రావడం జరిగింది. మీకు తెలుసా సిపిఐ ఎంఎల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సిపిఐ ఎంఎల్ అనే పార్టీ సిపిఐ నుంచి వచ్చింది. మరి సిపిఐ పార్టీ ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? ఈ సిపిఐ అనే పార్టీ 1925లో ఏర్పాటైంది. ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? 1925లో ఈ సిపిఐ అనే పార్టీ ఏర్పాటైంది. దీన్ని ఎవరు ఏర్పాటు చేశారు? ఈ సిపిఐ అనే పార్టీని ఎవరు ఏర్పాటు చేశారు అంటే ఎస్ఏ డాంగే. ఎవరమ్మా? ఎస్ఏ డాంగే, ఎంఎన్ రాయ్. ఎవరు? ఎస్ఏ డాంగే, ఎంఎన్ రాయ్ అనే వ్యక్తులు ఈ సిపిఐ అనే పార్టీని ఏర్పాటు చేశారు. మరి ఈ సిపిఐ అనే పార్టీని పునరుద్ధరణ చేపట్టింది ఎవరు అంటే సత్యభక్త. ఎవరు? సత్యభక్త. సత్యభక్త అనేవాడు ఈ సిపిఐ అనే పార్టీని పునరుద్ధరణ చేపట్టడం జరిగింది. ఇలా మనకు ఈ సిపిఐ అనే పార్టీ వెలుగులోకి వచ్చింది అంటున్నాం. రైట్? ఒకసారి చూడండి, సిపిఐ అనే పార్టీ ఏ సంవత్సరంలో వచ్చింది? 1925లో. ఎవరు ఏర్పాటు చేసింది? ఎస్ఏ డాంగే, ఎంఎన్ రాయ్. దీని పునర్నిర్మాణం చేపట్టింది ఎవరు? సత్యభక్త. ఈ సిపిఐ అనే పార్టీ నుండే మనకు సిపిఐ ఎంఎల్ అనే పార్టీ వచ్చింది. మరి ఈ సిపిఐ ఎంఎల్ అనే పార్టీ ఏ సంవత్సరంలో వచ్చింది అంటే 1969 ఏప్రిల్ 22 తారీఖు నాడు వచ్చింది. ఎన్ని తారీఖు నాడు? ఏప్రిల్ 22 తారీఖు నాడు ఈ యొక్క సిపిఐ ఎంఎల్ అనే పార్టీ వచ్చింది. మరి ఈ సిపిఐ ఎంఎల్ అనే పార్టీని ఎవరు తీసుకొచ్చారు? దీన్ని ఎవరు ఏర్పాటు చేశారట అంటే చారు మజుందార్. ఎవరమ్మా? చారు మజుందార్ మరియు కాను సన్యల్. ఎవరు? కాను సన్యల్ అనే ఇద్దరు వ్యక్తులు కలిసి 1969 ఏప్రిల్ 22 తారీఖు నాడు ఈ యొక్క సిపిఐ ఎంఎల్ అనే పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సిపిఐ ఎంఎల్ అనే పార్టీ మరి ఇలా ఏర్పాటు అయిన తర్వాత ఇది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా విస్తరించింది చూద్దాం. ఇప్పుడు ఒకసారి మీరు ఆఫ్ చేసుకుందాం. ఈ సిపిఐ ఎంఎల్ అనే పార్టీ నేతృత్వంలోనే మనకు ఏ ఉద్యమం వచ్చింది? నక్సలైట్ ఉద్యమం. ఎంఎల్ అంటే ఏంది నాకు తెలియక అడుగుతున్నా? మార్కిస్ట్ అండ్ లెనినిజం. అవునా? మార్కిజం లెనినిజం భావజాలంతో రూపొందిందే సిపిఐ ఎంఎల్. మరి దీని ఆధ్వర్యంలోనే నక్సలైట్ ఉద్యమం వచ్చింది. ఈ నక్సలైట్ ఉద్యమం ఎక్కడ వచ్చింది అంటే పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో. ఇక్కడ డార్జిలింగ్ జిల్లాలో మరి నక్సల్బరీ లేదా నక్సలైట్ అనే గ్రామంలో ఈ ఉద్యమం జనరేట్ అయింది. ఎట్లా?
ఈ నక్సల్బరి అనే గ్రామంలో అనేక మంది భూస్వాములు ఉండే, అంటే జమీందారులు ఉండే. మరి ఈ జమీందారుల వద్ద రైతులు భూములను కౌలుకు తీసుకొని పనిచేస్తుండేవాళ్ళు. అంటే రైతులు, రైతు కూలీలుగా, కర్షకులుగా, కార్మికులుగా ఈ భూస్వాముల వద్ద ఈ నక్సల్బరి గ్రామ ప్రజలు పనిచేస్తుండేవారు. అక్కడ వాళ్ళు వేటిని, ఈ యొక్క బానిసత్వాన్ని అనుభవిస్తూ శ్రమ దోపిడికి గురయ్యేవారు. అలాంటి వారిలో ఒక నూతన ఉత్తేజాన్ని తీసుకొచ్చిందే సిపిఐ ఎంఎల్ అనే పార్టీ. అవునా? రైట్. మరి ఈ సిపిఐ ఎంఎల్ అనే పార్టీ మనకు ఈ పశ్చిమ బెంగాల్లో డార్జిలింగ్ జిల్లాలో గల నక్సల్బరి అనే గ్రామంలోని భూస్వాముల వ్యతిరేకంగా రైతులచే తిరుగుబాటును చేయించింది, పోరాటం చేయించింది. ఫలితంగా రైతులు ఎవరి మీద తిరుగుబడ్డారు? భూస్వాముల మీద. ఈ తిరుగుబాటు ఏ ఊర్లో జరిగింది? నక్సల్బరి లేదా నక్సలైట్ అనే గ్రామంలో. అందుకే ఈ తిరుగుబాటు ఉద్యమాన్ని మనం ఏమన్నాం బేట? నక్సలైట్ ఉద్యమం అని చెప్పి పిలిచాం. అంటే నక్సలైట్ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది బేట? ఆ గ్రామంలో ఈ ఉద్యమం వచ్చింది కాబట్టి దాన్ని నక్సలైట్ గ్రామం అని చెప్పి పిలిచాం. అంతే మనం దాడ రైట్. ఇప్పుడు ఇది పశ్చిమ బెంగాల్ నుంచి ఎక్కడికి విస్తరించింది? ఇలా నక్సలైట్ అనే గ్రామంలో తిరుగుబాటు ప్రారంభమై ఇది పశ్చిమ బెంగాల్ నుండి ఎక్కడికి వచ్చింది అంటే ఒడిస్సాకు వచ్చింది. ఎక్కడికి వచ్చింది? ఒడిస్సా. ఒడిస్సా నుంచి ఎక్కడికి వచ్చింది? ఛత్తీస్గఢ్ వచ్చింది. ఎక్కడికి వచ్చిందమ్మా? ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్ నుంచి ఎక్కడికి వచ్చింది? ఈ యొక్క గంజం. గంజం నుంచి ఎక్కడికి వచ్చింది? శ్రీకాకుళం. శ్రీకాకుళం నుంచి ఇది ఎటు విస్తరించిందట అంటే తెలంగాణ ప్రాంతానికి విస్తరించింది. ఈ శ్రీకాకుళం నుంచి ఎక్కడికి వచ్చింది అంటే ఇది ఈ యొక్క వరంగల్ ప్రాంతానికి విస్తరించింది. ఎక్కడికి విస్తరించిందమ్మా? వరంగల్ ప్రాంతానికి విస్తరించింది. ఎక్కడ నుండి? శ్రీకాకుళం నుంచి వరంగల్ ప్రాంతానికి విస్తరించడం జరిగింది. ఎక్కడికి విస్తరించిందమ్మా? శ్రీకాకుళం నుండి వరంగల్కు విస్తరించడం జరిగింది. అవునా? మరి వరంగల్ నుంచి ఎటు విస్తరించింది? వరంగల్ నుంచి నల్గొండ, ఇదే వరంగల్ నుంచి కరీంనగర్, ఇదే కరీంనగర్ నుండి మనకు ఆదిలాబాద్కు విస్తరించింది. ఎక్కడికి? ఆదిలాబాద్కి విస్తరించింది. అర్థమవుతుందా? యాడ్ నుంచి ఎడికి వచ్చింది? పశ్చిమ బెంగాల్ వచ్చింది, ఒడిస్సా వచ్చింది, ఛత్తీస్గఢ్ వచ్చింది, గంజాం వచ్చింది, శ్రీకాకుళం వచ్చింది. శ్రీకాకుళం టు వరంగల్, నల్గొండ, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ కేంద్రంగా ఇది విస్తరించడం జరిగింది అంటున్నాం. అవునా? ఏ ఉద్యమం? నక్సలైట్ ఉద్యమం. అవును. మరి వరంగల్ కేంద్రంగా ఈ సిపిఐ ఎంఎల్ పార్టీ కార్యకర్తలు ఎవరు? మరి దీన్ని నడిపించినటువంటి ఉద్యమ నాయకులు ఎవరు? తెలియాలి కదా. చెప్దాం ఇప్పుడు. రెడీ డ్రాప్ చేస్తున్నా. రైట్. ఎక్కడ నోటి నేను సిపిఐ ఎంఎల్ అని పిలుస్తా ఉన్నాం కదా. రైట్. ఇప్పుడు ఇది వరంగల్కి వచ్చింది అన్నాం కదా. వరంగల్ నుంచి ఎక్కడికి వచ్చింది? వరంగల్లో దీన్ని నాయకత్వం వహించింది ఎవరు? ఒక ఇద్దరు వ్యక్తులను పరిచయం చేస్తున్నా. అతని పేరు, ఒక ఆయన పేరు కొండంపల్లి సీతారామయ్య. ఏం పేరమ్మా? కొండంపల్లి సీతారామయ్య. ఏం పేరు అంటారు బేట? కొండంపల్లి సీతారామయ్య. మరొక ఆయన పేరు సత్యమూర్తి. వీళ్ళిద్దరూ సిపిఐ ఎంఎల్ యొక్క నాయకులుగా ఉంటూ వరంగల్ జిల్లాలో నక్సలైట్ ఉద్యమాన్ని నడిపించారు అంటున్నా. అవునా? మరి వీళ్ళిద్దరు ఏం చేస్తారు? ఇద్దరు ఈ స్కూల్లో టీచర్లుగా పనిచేస్తారు. ఏ స్కూల్లో టీచర్లుగా పనిచేస్తున్నారు వీళ్ళు? గాబ్రియల్ అనే పాఠశాలలో వీళ్ళు స్కూల్ టీచర్లుగా పనిచేస్తూ ఉన్నారు. ఏ స్కూల్లో? గాబ్రియల్ స్కూల్ టీచర్లుగా పనిచేస్తూ ఉన్నారు. ఎవరంటున్నా? కొండంపల్లి సీతారామయ్య, సత్యమూర్తి. మరి ఈ నక్సలైట్ పార్టీ ఉద్యమం
ఈ యొక్క సిపిఐ ఎంఎల్ అనే పార్టీ ద్వారా నిర్వహిస్తూ ఉంటే ఇది ఒక భారీ బహిరంగ సమావేశాన్ని అంటే రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహించుకుంది. ఎవరు? సిపిఐ ఎంఎల్ అనేది యొక్క రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఈ సమావేశానికి హాజరు కమ్మని చెప్పి ముఖ్య నాయకులైనటువంటి సీతారామయ్య గారికి, సత్యమూర్తి గారికి ఇన్విటేషన్ వచ్చింది. మరి ఆ సమావేశానికి హాజరయ్యే సమయంలో సీతారామయ్య గారికి తీవ్ర అనారోగ్యం అనేది వచ్చింది, జ్వరం వచ్చింది. మరి ఇట్లా ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు ఆయన మీటింగ్ అటెండ్ కాగలుగుతాడా? లేదు. మరి వెంటనే సీతారామయ్య గారి మీటింగ్ పోవాలి కాబట్టి ఆయనకు ఒక కొడుకున్నాడు, అతని పేరే చంద్రశేఖర్. ఏం పేరు? చంద్రశేఖర్. మరి చంద్రశేఖర్ గారు ఏం చేస్తారు? ఇతడు ఈ యొక్క ఆర్ఈసిలో స్టూడెంట్గా ఉన్నాడు. ఎక్కడ స్టూడెంట్ అంటున్నా? ఆర్ఈసిలో స్టూడెంట్. ఆర్ఈసి అంటే ఏంటి? రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్. నౌ రైట్ టైమ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎన్ఐటి ఇన్ వరంగల్. మరి దీన్ని ప్రస్తుతం ఏమంటున్నాం? ఆర్ఈసిని ఎన్ఐటి అని పిలుస్తా ఉన్నా. ఎక్కడ? వరంగల్ ఎన్ఐటి. అవునా? అంటే ఈ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ అవుతున్నటువంటి కొడుకు ఎవరు? చంద్రశేఖర్. ఎవరి యొక్క కొడుకు ఇతడు? సీతారామయ్య గారి యొక్క కొడుకు. మరి అప్పట్లో బీటెక్ చదువుతున్నటువంటి విద్యార్థి అయినటువంటి చంద్రశేఖరరావు గారిని అతని యొక్క తండ్రి సీతారామయ్య గారు ఈ రాష్ట్ర స్థాయి సిపిఐ ఎంఎల్ సమావేశాలకు హాజరు కావాల్సిందిగా కోరాడు. తండ్రి మాట కొడుకు ఇంటాడు. మరి ఇట్లా తండ్రి చెప్పినటువంటి మాటను నిలబెట్టాలని చెప్పి చంద్రశేఖరరావు గారు ఆయనతో చదువుకునే పిల్లగాళ్ళను కూడా తీసుకొని అదే ఈ ఆర్ఈసి కాలేజ్ పిల్లలను తీసుకొని మీటింగ్కి హాజరయ్యాడు. అంటే చూడండి, అప్పట్లో ఈ యొక్క నక్సలైట్ ఉద్యమం అనేది ఇంజనీరింగ్ విద్యార్థుల పైన కూడా తీవ్ర ప్రభావాన్ని చూపించింది. అంటే ఎంత గొప్ప ఉద్యమంగా కొనసాగింది. ఇదే ఆర్ఈసి కాలేజీలో ఒక ప్రజా గాయకుడు చదువుకున్నాడు. ఎవరు? గద్దర్. ఏడు చదువుకున్నాడు? ఇదే ఆర్ఈసి కాలేజీలో చదువుకొని బీటెక్ యొక్క బిట్స్ బిలాన్లో గోల్డ్ మెడల్ అనేది రావడం జరిగింది. ఎవరికమ్మా? గద్దర్ గారికి. ఏ కాలేజ్ గద్దర్ చదువుకున్నది? ఆర్ఈసి కాలేజ్. సో ఇట్లా ఈ యొక్క బీటెక్ చదువుకున్న విద్యార్థులందరూ కూడా నక్సలైట్ ఉద్యమం పట్ల ఆకర్షితులయ్యారు అనేదానికి ఇది ఒక ప్రముఖ ఉదాహరణగా చెప్పుకుంటున్నాం. మరి ఈ నక్సలైట్ ఉద్యమం మరి 1969 మే 27వ తారీఖు నాడు జలాంతర్ కోట సంఘటన ద్వారా ఇది వెలుగులోకి వచ్చింది. ఏమంటున్నా బేట? 1969 మే 27 తారీఖు నాడు జలాంతర కోట. ఏమంటున్నా బేట? జలాంతర కోట సంఘటన ద్వారా ఇది వెలుగులోకి వచ్చింది అంటున్నాం. ఎన్ని తారీఖు నుంచి? 1969 మే 27 తారీఖు నాడు జరిగిన జలాంతర కోట సంఘటన ద్వారా ఈ యొక్క నక్సలైట్ ఉద్యమం అనేది వెలుగులోకి వచ్చింది అంటున్నాం. మరి ఈ నక్సలైట్ ఉద్యమం శ్రీకాకుళం సాయుధ తిరుగుబాట్ల ద్వారా వరంగల్ ప్రాంతం పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తే ఈ నక్సలైట్ ఉద్యమం కరీంనగర్ జిల్లా కేంద్రంగా విస్తరించింది. ఎక్కడ విస్తరించింది? కరీంనగర్ జిల్లా కేంద్రంగా ఏ ఉద్యమం విస్తరించింది అంటున్నా? నక్సలైట్ ఉద్యమం అనేది విస్తరించింది అంటున్నా. అవునా? ఎస్. ఇది ఒకసారి నేను రబ్ చేసుకున్నాను. రబ్ చేయాలా? రైట్. రైట్. ఇప్పుడు మనం ఏ జిల్లాకు పోతున్నాం బేట? కరీంనగర్ జిల్లా కేంద్రంగా పోతున్నాం. చూడండి, ఇక్కడ చాలా వరకు ఏమనుకుంటారు అంటే చాలామంది నక్సలైట్ ఉద్యమంలో శ్రీకాకుళం సాయుధ తిరుగుబాట్లను చదవాలనుకుంటారు. మరి ఈ నక్సలైట్ ఉద్యమంలో మనకి ఆంధ్ర ప్రాంతంలో తిరుగుబాటు మనకు అవసరం లేదండి. ఎందుకంటే ఎస్ఐపిఎస్సి అభ్యర్థులకు సంబంధించి శ్రీకాకుళం సాయుధ తిరుగుబాటు మనం పక్కన పెట్టేసుకొని తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా జరిగిన సమావేశాలు, ఆ తిరుగుబాట్లను మాత్రమే మనం పరిశీలించాలి. సో ఇక్కడ మనము కరీంనగర్ జిల్లా కేంద్రంగా తలెత్తినటువంటి తిరుగుబాట్లను చూద్దాం. సో ఇక్కడ కరీంనగర్ జిల్లా కేంద్రం అంటున్నా. కరీంనగర్ యొక్క పూర్వనామం ఎలగందుల. మరి కరీంనగర్ జిల్లాలోని
సిరిసిల్ల తాలూకాలో, ఏ తాలూకాలో? సిరిసిల్ల తాలూకాలో గొల్లపల్లి అనే సభకి వెళ్తున్నాం. ఏ సభకి వెళ్తున్నాం బేట? గొల్లపల్లి అనే సభకు వెళ్తా ఉన్నాం. మరి ఈ గొల్లపల్లి సభ ఎప్పుడు జరిగింది?